కుంభరాశి వారికి 3 గ్రహాల స్థితులు చాలా బాగున్నాయి. ఒకటి, చతుర్థంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, పంచమ స్థానంలో గురుగారు బాగున్నారు, షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు. వరుసగా 3 గ్రహాలు బాగున్నాయి. అయితే ఇక్కడ చెప్పదగిన సూచన ఏంటంటే గురుబలం చాలా చాలా బాగుంది. పంచమంలో ఉన్న గురువుగారు నవమ దృష్టి చేత చూస్తున్నారు. ఇది అద్భుతమైనటువంటి ఫలితమే. కానీ రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు కానీ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు కానీ కొంత ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు పరిహారాలు చేసుకుంటే ఆ పిదప గురుబలం అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకోండి, నాకు గ్రహస్థితులు బాగున్నాయి కదా, దానంతట అదే తగ్గిపోతుంది లేని కూర్చోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అదే ఒక మందు వేసుకున్నట్లయితే ఆ మందు ప్రభావం చేత అత్యద్భుతంగా ఫలితాలు వస్తాయి. అంటే మీ మందు వేసుకున్న దానికి భగవంతుని యొక్క ఆశీస్సులు తోడయ్యాయి అన్నమాట. తోడయ్యి ఇక్కడ అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా గ్రహస్థితులలో అదే మాదిరి పరిస్థితి. రాశిలో రాహువు, సప్తమంలో కుజకేతువులు, ద్వితీయంలో శనిగారు, కుటుంబ రీత్యా అల్లకల్లోలం, ఎక్కడ ఐకమత్యం కనిపించట్లా. ఒకళ్ళది ఒకదోవ కనిపిస్తోంది కుటుంబంలో. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపించట్లేదు.